హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి. ఇది చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి, చాలా కమ్మగా వస్తుందండి. ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా క్యాబేజీని మీడియం సైజ్ గడ్డను తీసుకోవాలండి. 1/2 కిలో దాకా ఉంటుంది. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా గిన్నెలోకి వేసుకున్న తర్వాత పెద్ద సైజు గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం ఇలా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలా మూత పెట్టి ఉంచి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి క్యాబేజీ ఉడికిపోయి ఉంటుంది. మరీ మెత్తగా ఉడికించకూడదండి, ఒక 90% ఉడికితే సరిపోతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత దీంట్లో ఉన్న వాటర్ని పక్కకు వంపేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలండి. చిన్న సైజు కప్పుతో యాడ్ చేయాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఉంచి మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మరి మెత్తగా ఏమీ అవసరం లేదండి. ఈ విధంగా కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేయాలి. ఇలా పోపు వేగుతున్నప్పుడు ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలి. అలాగే సరిపడా సాల్ట్, మనము క్యాబేజీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాము. ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోవాలండి. అంతా కలిసే విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటాని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసే విధంగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలండి. ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చారంటే టమాటా మెత్తబడిపోతుంది. టమాటా మెత్తబడిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసుకోవాలి. తర్వాత 1 నిమిషం అంతా కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసాము, అలాగే కారాన్ని మీరు తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ తేలుతూ వస్తుంది. ఇప్పుడు మనకి పోపు అంతా రెడీ అయిపోయినట్టే. మనకి ఇలా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడు మనం ఉడికించిన క్యాబేజీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీని పోపు అంతా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలండి. ఈ కర్రీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ లేకుండా చాలా కమ్మగా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర అంతా కలిసే విధంగా ఇంకొకసారి మిక్స్ చేసుకున్నారంటే క్యాబేజీ ఫ్రై మనకి చాలా ఈజీగా టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇది చపాతీ, జొన్న రొట్టె, రైస్లోకి, వేడి వేడి అన్నంలో కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీ చాలా కమ్మగా వస్తుందండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.